ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేస్తుందన్నారు తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ. మహిళలకి తులం బంగారం హామీని కూడా సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తారన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. అందుకే హామీల అమలు ఆలస్యమవుతుందంటూ క్లారిటీ ఇచ్చారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ అందిస్తారు. మహిళా కాంగ్రెస్ ఏ విధంగా ఉండబోతోంది, తెలంగాణలో ఎటువంటి కార్యాచరణతో మీరు ముందుకెళ్ళబోతున్నారు? తెలంగాణలో ఉన్న మహిళలంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పకుండా కూడా పథకాలన్నీ చిన్న చిన్నగా తీసుకొస్తూ మహిళలకి పెద్దపీట వేసేది ఒక కాంగ్రెస్ పార్టీ అని గట్టిగా నమ్మే వాళ్ళు మహిళలు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా మహిళలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రేవంత్ అన్న కూడా మహిళలకి ముందు పీట వేయడం జరిగింది. కాబట్టి మహిళలు సంతోషంగా ఉన్నారు. ఆ మహిళా విభాగానికి నన్ను అధ్యక్షులుగా నియమించడం అనేది వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, చాలా కాలం నుంచి కూడా వెనుకబడి ఉన్న మహిళల్ని కూడా ముందుకు తీసుకురావాలి, ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీలో మమేకం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే తన ఇల్లుగా భావించే విధంగా మహిళలందరినీ కూడా తీర్చిదిద్దాలని నా ఆశ. మహిళలకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఒక ఫ్రీ బస్ మినహాయించి ఆర్థిక సాయం కానీ, తులం బంగారం కానీ ఇటువంటి విషయాల పట్ల కొంత విమర్శలు వస్తున్న పరిస్థితి. తులం బంగారం వదిలిపెట్టండి సార్. తులం బంగారం దేవుంది, అదృష్టం బాగుంటే ఇస్తాం, తప్పకుండా ఇవ్వడానికే మా ప్రయత్నం చేస్తున్నాం. అప్పుల కుప్ప చేసి మా ముందర పెట్టి నిజంగా అవన్నీ కూడా గమనించకుండా మేము హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చడానికి కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాం. ఇది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మహిళలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఆ దిశగా తాను పనిచేస్తాను అని చెప్పి తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణ చెప్తున్నారు. అలాగే తులం బంగారం విషయంలో కూడా ఖచ్చితంగా రేవంత్ సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారు. ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ఆయన ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఆవిడ ఆ హామీని అమలు చేస్తామన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.